దక్షిణ ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఇటు సిరిసిల్ల పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నిన్న మనం చూసాం, ఇటు బంజారా జూబ్లీహిల్స్, అదేవిధంగా మాదాపూర్, ఇటు బేగంపేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న సిటీ వ్యాప్తంగా దాదాపుగా గంట పైగా వర్షం పడింది. దీంతో మొత్తం సిటీ నలువైపులా అంటే సిటీ శివారు ప్రాంతాలతో పాటు అదేవిధంగా సిటీ నడిబొడ్డున కూడా భారీ వర్షం పడడంతో ఇటు వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దాదాపుగా గంట నుంచి 2 గంటల సేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం ఇటు ఆఫీస్ నుంచి ఇంట్లోకి వెళ్లే వారు కూడా వెళ్లాలకు కూడా కొంచెం తొందరగా వెళ్తే బాగుంటుందని కూడా ఇటు వర్ష సూచన కూడా చేసింది వాతావరణ శాఖ. ఎందుకంటే దాదాపుగా నిన్న 2-3 గంటల పాటు కూడా భారీగా ఇటు వర్షం పడడంతో మరోవైపు 2-3 గంటల పాటు ఇటు ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నిన్న 1.5 వరకు కూడా వర్షం పడింది. దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా సిటీ నడిబొడ్డున కూడా ఇటు బంజారా జూబ్లో చూసుకుంటే మొత్తం కొంచెం రోడ్లు కూడా కొంతవరకు డ్యామేజ్ అయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరో గంటలు అంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఇటు హైదరాబాద్, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా కొన్ని జిల్లాలు అంటే ఇటు ఉమ్మడి జిల్లాలు, ఇటు కరీంనగర్ గానీ, సిరిసిల్ల గానీ, ఇంకా ఇటు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు అలర్ట్ కూడా జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కూడా హైదరాబాద్ లో అలర్ట్ చేసింది. ఎందుకంటే చాలా వరకు వర్షం నీరు భారీగా రోడ్లపై చేరితే ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాటి ఎక్కడికక్కడ ఇటు మ్యాన్ హోల్స్ క్లియరింగ్ చేయడం, అదేవిధంగా వాటర్ లాగింగ్ ప్యాంట్స్ ఎక్కడ ఉంటే మాత్రం ఇటు మాన్సూన్ టీంలు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ నిన్న రంగంలో దిగించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైనా బయటకు వెళ్లాలంటే ఈ యొక్క 2 గంటలు కొంచెం ఆలస్యం చేయడం అంటూ కూడా బెటర్ అని కూడా ఇటు వాతావరణ శాఖ సూచించింది. ఇక ఎక్కువ అయితే ఇటు సిటీ నలుబొడ్డున ఇటు ఎక్కువ బంజారా జూబ్లీహిల్స్, అదేవిధంగా మాదాపూర్, ఇటు సికింద్రాబాద్, మరోవైపు ఇటు నార్సింగి, ఇటు మారేడుపల్లి, ఇటు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షణ సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య భారీ వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. మరోవైపు నిన్న చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సచివాలయంలో కూడా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఇటు వాటర్ మాన్సూన్ సిబ్బందితో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేయాలి. ఎక్కడైనా వాటర్ ఇటు దానికి సంబంధించి ఏదైనా ఎలక్ట్రికల్ సమస్య ఏర్పడ్డా గానీ, లేకపోతే వాటర్ లాగింగ్ పాయింట్లతో ఇబ్బంది ఏర్పడితే మాత్రం వెంటనే క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో సమీక్ష సమావేశంలో కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నుంచి 4 గంటల వరకు కూడా వర్షం ఉందని సూచించారు. కాబట్టి ఎవరైనా వాహనదారులు ఇబ్బంది పడితే మాత్రం వర్షం పడే టైంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎందుకంటే వర్షంలో ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ రోడ్లపై వర్షం నీరు చేస్తే ఎక్కడ బండి స్కిడ్ అయి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లదని సూచించారు. మరోవైపు ఇటు వేసవిలో ఈ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉండడంతో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంచెం సిటీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా చెట్లు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఇటు మాన్సూన్ టీములకు కానీ ఇటు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి అక్కడ సమస్య ఉంటే మాత్రం వాళ్ళకి కాల్ చేయాలని కూడా వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా పవర్ ఇబ్బందులు ఎదురైనా కానీ, ఏదైనా పిడుగుపాడి లేకపోతే ఏదైనా గాలివాన దుమారాన్ని రేపినా కూడా, ఆయన చెట్లు విరిగిపడ్డా కూడా జిహెచ్ఎంసీ సహాయ సిబ్బంది కూడా చేరడం కూడా సూచించారు. కాబట్టి మరో గంటలో
అంటే 4 నుంచి 6 గంటల మధ్య భారీ వర్షం సూచించింది కాబట్టి ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వర్షం పడితే వర్షం టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. వర్షం వెలిసిన తర్వాతనే వెళ్ళని కూడా చూస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరోవైపు భారీ వర్షం పడితే మాత్రం నిన్నట్లకనే దాదాపుగా 1.5 వర్షం పడితే మాత్రం మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలం కుతలమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో వర్షం పడే టైంలో బయటకు వెళ్ళకపోవడమే బెటర్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే భారీ వర్షం పడితే మాత్రం రోడ్లపై వర్షం నీరు చేరుతుంది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ ఏ పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో వర్షం పడే టైంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించాలి. ఇక జిల్లాల విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా కరీంనగర్, సిరిసిల్ల, మరోవైపు ఆదిలాబాద్, ఇటు మంచిర్యాల పరిసర ప్రాంతాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం పడతాయని కూడా సూచించింది. మరోవైపు ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలతో కూడా 40 నుంచి 50 సెంటీమీటర్ల దూరంతో కూడా ఈదురుగాలు ఇస్తాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం వర్ష సమయంలో మాత్రం ఎవరైనా బయటకు వెళ్ళి ఉండడం బెటర్. అత్యవసరం తప్ప బయటకు వెళ్ళాలి తప్ప అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే బెటర్ అని కూడా సూచిస్తున్నారు. కాబట్టి మరో గంటల హైదరాబాద్ కి అయితే భారీ వర్ష సూచన చేసింది. ఇటు 4 గంటల నుంచి 6 గంటల మధ్య కూడా భారీ వర్షం సూచింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే చాలా చోట్ల కూడా ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. ఏ క్షణైనా వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు మాన్సూన్ టీములు కూడా ఇటు జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేసిన నేపథ్యంలో ఇటు వర్షం ఎక్కడెక్కడ పడ్డా కూడా ఒకవేళ వాటర్ లాగింగ్ పాయింట్స్ వల్ల ఇటు వాటర్ ఎక్కువగా నిలువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం మాన్సూన్ టీం కూడా కాల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో భారీ వర్షం పడే టైంలో ఉరుములు, మెరుపులు, ఇటు ఈదురుగాలతో భారీ వర్షం సూచన నేపథ్యంలో ఇటు సిటీ పబ్లిక్ మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే చేసింది. సతీష్, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్ లో అయితే వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టింది? ఎందుకంటే లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడు చాలా సఫర్ అయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. సో ఆ విషయంలో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇప్పటి వరకు అయితే ఇటు లోతట్టు ప్రాంతాలు అంటే సిటీ చివరి ప్రాంతాల్లో ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. మనం లాస్ట్ టైం చూసాం ఇటు వర్షాకాలంలో కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి నీరుగా వర్షం నీరు చేయడంతో చాలా మంది కూడా సఫర్ అయ్యారు పబ్లిక్ అంతా కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ రివ్యూలో కూడా ఇదే విషయంపై కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కూడా అరేంజ్ చేశారు కాబట్టి వాళ్ళకి కాల్ చేయాలి. వెంటనే ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా అంటే ఆయన వాటర్ ఇళ్లలోకి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చెట్లు విరిగిపడ్డా కానీ లేకపోతే ఏదైనా పవర్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తినా కానీ వెంటనే జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా కాల్ చేయాలని కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా టోల్ ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు మాన్సూన్ టీం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కువ సిటీ చివరి ప్రాంతాలకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూసుకున్నా కూడా సిటీ చివరి ప్రాంతాలు ఎక్కువగా నీళ్లలో ఇటు భారీగా ఒకవేళ హైదరాబాద్ లో 1 అవర్ ఇట్లా వర్షం పడితే మాత్రం మనం చెప్పనక్కర్లేదు ఏ రకంగా ఉండే పరిస్థితి. ఒకవైపు వర్షం నీరు మెయిన్ రోడ్ల పైన వర్షం నీరు చేస్తే ఇటు వాహనదారులు ఇబ్బంది పడడం కానీ తర్వాత ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఇళ్లలో కూడా నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఇటు ఓల్డ్ సిటీ లోతట్టు ప్రాంతాలు కానీ ఇటు కుక్కట్పల్లి మరోవైపు ఇటు సిటీ చివరి ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా గతంలో వర్షం నీరు చేరి తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్ని సామాన్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది కాల్ చేసి ఇటు వేరే ప్రాంతాలకు ఉండాల్సిన అవసరం పరిస్థితి ఇది ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తుగా అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి వేసవిలోనే ఈ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఎక్కువగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన్ని ఒకవేళ వర్షపు నీరు భారీగా పడ్డా కానీ వర్షం ఎక్కువగా వస్తున్నా కానీ ఇబ్బంది తలెత్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే మాన్సూన్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకి వెంటనే అక్కడ దగ్గర ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడం కానీ అలాంటి చేయాలని కూడా సూచించారు. కాబట్టి ఏదేమైనా కూడా మరో 1 అవర్ నుంచి 2 అవర్స్ లో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే సిటీలు నలువైపులు కూడా చాలా చోట్ల కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలోనే ఎక్కువగా భారీ వర్షం పడుతుందని చెప్పారు. ఇందులో మెయిన్ గా ఈదురుగాలు అదేవిధంగా ఉరుములు, మెరుపులతో వర్ష సూచన ఉందంటూ కూడా చెప్పింది. కాబట్టి ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఒకవేళ భారీ వర్షం పడితే మాత్రం సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేయడం కానీ లేకపోతే మాన్సూన్ టీమ్స్ అక్కడ నియర్ బై ఉంటాయి కాబట్టి వాళ్ళను అలర్ట్ చేయడం కానీ చేస్తే మాత్రం కొంతవరకు అయితే ఇబ్బంది తలెత్తకపోవచ్చు. మనం నిన్న వర్షం చూసుకుంటే మాత్రం చూసాం సిటీలో ఎక్కువగా నిన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఎక్కువగా ఇటు బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు చేయడంతో కొన్ని మెయిన్ రోడ్లపైన వర్షం నీరు చేయడంతో కొంతమంది చాలా వరకు కూడా 1 అవర్ నుంచి 2 అవర్స్ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు వర్షం నీరు రోడ్డు చేయడంతో ఎక్కడ మ్యాన్ ఉందో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో నిన్నట్లాగానే ఈ రోజు కూడా భారీ వర్షం ఉందంటూ కూడా చెప్పారు. దాదాపుగా
ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, అత్యవసరత అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని కూడా ఇటు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.